శుభోదయం. ఇదగం సర్పేభ్యో హవిరస్తుజుష్టం ఆశ్లేషాయేషా మనయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీం క్షియంతి తేన సర్పాసో హవమాగమిష్ఠాః. నాగుల చవితి ఇది ఈనాటి విశేషం. ఏ రాజు పంచనో ఇచుట శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితి నాళ్ళ అంటాడు ఆంధ్ర ప్రశస్తి అనే కావ్యంలో కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. నన్నేలు నాగన్న నాకులము నేలు నాకన్న వారల నా ఇంటి వారల ఆప్తుల మిత్రుల అందరనలేలు పడగ తొక్కిన పగబాడనుకోకు నడుము తొక్కిన నావాడనుకొనము త్రోక తొక్కిన తొలగుచు పొమ్ము ఇదిగో నూకనిచ్చెదను మూకనాకిమ్ము పిల్లల మూకనాకిమ్ము అంటూ తెలుగు పడుచులంతా కూడా, తెలుగు బాలికలు, వృద్ధులు, స్త్రీలు, మహిళామణులు అందరూ కూడా ఈ పాటను పాడుతూ నూకనిచ్చెదను, ఇదిగో నాకన్నా నూకనిస్తాను, మూకను మాకివ్వు. ఏంటి ఆ మూక? పిల్లల మూక. సంతానాపేక్షతో తెలుగువారి సంప్రదాయం అంతా కూడా సర్పాల చుట్టూనే ప్రవహిస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో పంచమి నాడు గరుడ పంచమి అనే వ్రతం చేశాం. ఆ పిమ్మట శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి నాడు సర్ప బలి అన్న పేరుతో సర్పాలను ఇంటికి రాకుండా దిగ్బంధనం చేశాం. అది నాగబంధం. ఆ బంధనానికి విముక్తి కలిగిస్తూ కార్తీక మాసం శుక్లపక్షం తదియ ఆ పిమ్మట చవితి ఉన్నటువంటి సమయంలో ఈ వేళన నాగులను స్తోత్రం చేయాలి. ఇందువల్ల సంతానం వృద్ధి పెంపొందింపబడుతుంది. సంతానానికి సర్పాలకు అవినాభావ సంబంధం. సర్పాలలో సంతాన సంఖ్య ఎక్కువ, అధిక సంఖ్యలో అవి సంతానాన్ని కలిగి ఉంటాయి. వాటి శక్తి, వీర్యము, వాడి శరీరాల్లోంచి సర్పాల దేహాలలో నుంచి స్రవించేటటువంటి రకరకాల రసాయనాదులు, విష పదార్థాలు ఇవన్నీ కూడా ఆ మట్టిలో కలిసి ఆ మట్టిలోనే ఆవు పాలు కూడా మేళవింపబడడం చేత ఒక చక్కని సమ్మిశ్రితమైన పదార్థం శక్తివంతమైనది సిద్ధమవుతుంది. ఆ పదార్థాన్ని కంటి చివర్లకు రాచుకోవడం, ఉదరానికి రాచుకోవడం, వాసన చూడడం, ఒకవేళ ఆ పుట్ట నిజంగా సర్పాలకు ఆలవాలమైనదే అయిన పక్షంలో ఆ మట్టిని కాసింత ఆవు పాలలో వేసి తీర్థంగా పుచ్చుకోవడం, ఇలాంటివి చేసినందువల్ల ఆ పదార్థమంతా కూడా ఈ దేహానికి శక్తిని కలిగించి సంతానాన్ని కలిగింపజేస్తుంది అంటూ ఆధునికంగా వైద్యపరంగా కూడా నిర్ధారింపబడిన విషయం అని జ్ఞాపకం తెచ్చుకున్నాం. అలాగే సమాజంలో, సంఘంలో, సనాతన భారతీయ విజ్ఞానంలో సర్పాలకు చెట్లకు ఉండే సంబంధం ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక రాగి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక పుట్ట ఇలా ఉన్నాయి. సంతానం కలగలేదు. ఏ మహారాజైనా ఏ మహారాణి అయినా ఆ పుట్ట, ఈ వేప చెట్టు, ఆ రాగి చెట్టు ఈ మూడుంటూ కూడా తిరగడం, ఏ దేవతనో ఏ దేవుడో ఆ భక్తికి సంతోషించి అనుగ్రహం చూపడం, సంతానం కావాలా అని అడగడం, పుట్టబోయే పిల్లవాడు అల్పాయుష్యం గలవాడు అవుతాడు అని చెప్పడం, ఆ ఆయుష్యం మళ్ళీ దేవతారాధనతోటే తీరడం, పెంపొందింపజేసుకోవడం, ఇవన్నీ కూడా మన పురాణాలు చెప్పేటటువంటి కథలు. ఉద్దేశ్యం ఏమిటి అంటే సర్పారాధన చేయడం, దీపాన్ని వెలిగించడం. ఈ దీపం ప్రాణానికి ప్రతీక, మనలో ప్రాణశక్తికి ప్రతీక దీపం. ఒక దీపం వెలిగిద్దాం, ప్రాణశక్తిని పెంపొందింపజేసుకుందాం. శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయింది, శిరస్సు వద్ద దీపం వెలిగిస్తారు. శరీరంలో ప్రాణం ఉంది, దీపకాంతులతో చదువుకుంటాం. దీపం లేకుండా మానవ మనుగడ అసంబద్ధం అని చెప్పుకోవాలి. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుతిమ్మమ పశోగుశ్చమహ్యమాపహ జీవనంచ దిశో దశ అని చెబితే ఒక దీపం వెలిగిద్దాం, జ్ఞానకాంతులతో వివేకాన్ని పెంపొందింపజేసుకుందాం. కోటి దీపోత్సవ కాంతులు భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా శ్రద్ధ ఆసక్తితో కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకుంటూ ఉండగా అనేక మంది పీఠాధిపతులు, మతాధికారులు వీరందరి
భక్తిపూర్వక ప్రవచనాల మధ్య, వేద మంత్రాల మధ్య, జయ జయధ్వానాల మధ్య కోట్ల కోట్ల దీపాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదంగా చేస్తున్నారు, ఆరంభించబోతున్నారు. మనం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుందాం, తరలి వద్దాం, ఒక దీపం వెలిగిద్దాం. కోటి దీపాల కాంతుల సరసన మన దీపం కూడా ఉంది అనే సంతృప్తిని కలిగి ఉందాం. పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు.